ఆయన ప్రతి ఎద చప్పుడు నాకు తెలుసు. ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఫుల్ నా లవర్ గర్ల్ అయిపోయింది. కానీ ఊరుకోండి. జీవితంలో ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. నువ్వు నా పక్కన ఉంటేనే బాగుంటుందనిపిస్తుందమ్మా. నువ్వు అలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని నువ్వు చెప్పే జాగ్రత్తలే నాకు గుర్తుకొస్తున్నాయి. నీకు దూరంగా ఉంటే ఒక్కో క్షణం ఒక్కో యుగంలో అనిపిస్తుందమ్మా. నువ్వు ఆశపడ్డట్టే నాకు అవార్డు వస్తుందమ్మా. అది నీ చేతుల మీదుగా తీసుకుని నీ కళ్ళల్లో సంతోషం చూడాలని నేను ఎన్నో కలలు కన్నానమ్మా. కానీ ఇప్పుడు నువ్వు ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేవు. కానీ నా చిన్నప్పుడు నేను రన్నింగ్లో, చెస్సులో చిన్న చిన్న ప్రైజెస్ గెలిచి నీకు తెచ్చిస్తే చప్పట్లు కొట్టి ఆనందపడేదానివి. నాకప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు కూడా అవే చప్పట్లు, నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలనిపిస్తోంది. కానీ నేను చేయను. నీకు ఇప్పుడు ఇవన్నీ ఇష్టం లేదు కదా. ఇంతవరకు నీ ఆశలన్నీ కాదని నా కోసం నిలబడ్డా. ఇప్పుడు ఇంతకమ్మా పెట్టి చేస్తాను. అమ్మా, చూడటానికి రా అమ్మా, ప్లీజ్ అమ్మా. అవార్డు ఫంక్షన్కి నువ్వు రావాలమ్మా. నువ్వు వస్తావు కదా, నా మొహం కూడా చూపించొద్దని చెప్పావు. ఎలా వస్తావులే, ఇదంతా నాకు తెలుస్తుంది. నా మనసు మాత్రం నువ్వు రావాలని కోరుకుంటుంది. నువ్వు రావట్లేదు, ఈ మనసు ఆగట్లేదు. అసలు ఈ బాధని ఎలా తట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఏమండి, అత్తయ్య ఫంక్షన్కి రావట్లేదని బాధపడకండి. మీకు అత్తయ్య మీద ఎంత ప్రేమ ఉందో అత్తయ్యకి మీ మీద అంతే ప్రేమ ఉంది. మీకోసం తప్పకుండా వస్తుంది. మీరు అనుకున్నట్టుగానే అత్తయ్య గారు మీరు తెచ్చిన చీర కట్టుకొని అవార్డ్ ఫంక్షన్లో మీ ముందు కూర్చొని మా అబ్బాయి ఎంత గొప్ప విజయం సాధించాడు అని కళ్ళల్లో ఆనందంతో, ఆనంద బాష్పాలతో చప్పట్లు కొడుతుంది. అది మీ కళ్ళతో మీరే చూస్తారు. అత్తయ్య ఫంక్షన్కి వచ్చేలా నేను చేస్తానండి.